కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం హోరెత్తింది. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ వెంటనే అమలు చేయాలి. ఎల్ఆర్ఎస్ పై ఎలాంటి ఫీజు లేకుండా వెంటనే చేయాలి. ఎల్ఆర్ఎస్ పై ఫీజులను వెంటనే. జై తెలంగాణ. జీరో ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వం వెంటనే. ఏదైతే ఎల్ఆర్ఎస్ ఉందో ఆ ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడింది. మేము అధికారంలోకి వస్తే జీరో ఎల్ఆర్ఎస్ పెడతాం, ఎల్ఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమన్నారు. కానీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ఈనాడు ప్రజలను మోసం చేసే దొంగతనం చేస్తూ ఉన్నారు. ఎల్ఆర్ఎస్ అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయలు వస్తాయని ఈనాడు లెక్కలు కట్టి ప్రభుత్వం మళ్ళా ప్రజల నెత్తిన రుద్దబోతూ ఉన్నారు. అందుకే మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే సీతక్క, బట్టి విక్రమార్క ఎవరైతే బహిరంగ సభల్లో మేము అధికారంలోకి వస్తే జీరో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టమని నిన్నటికి మొన్న ఈ నెల రోజులు మళ్ళీ వాయిదా పెట్టిన 31 తారీఖు కనుక ప్రజలు కూడా గమనించాలి. ఈనాడు కాంగ్రెస్ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు మళ్ళీ మనం గుణపాఠం చెప్పాలి.